హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీఎంఎక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది XL100 BS4 బైక్. ఈ బైక్ చెక్ లైట్ అయితే పడుతుంది. ఇది 1 కిలోమీటర్ రావడానికి 10 సార్లు అయితే స్టాప్ అవుతుంది. అందుకని కస్టమర్ అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. మనకు అలా చెక్ లైట్ పడుతూ ఉందంటే ఆ సెల్ఫ్ బటన్ బ్రేక్ రెండు ఒక 15 సెకండ్లు ప్రెస్ చేసామంటే మనకి ఇందులో కనిపిస్తున్న ఈ లైట్ ఇలా బ్లింక్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. అలా బ్లింక్ అవ్వడాన్ని బట్టి ప్రాబ్లం ఏమిటైతే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి కౌంట్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 1 2 3 3 సార్లు స్పీడ్గా, స్లోగా వచ్చేసి 4 సార్లు కొట్టుకుంటుంది. బాగా మీరైతే కౌంట్ చేయండి. మళ్ళీ 1కి 2 సార్లు వెనక్కి వేసుకొని కానీ 4 సార్లు వచ్చేసి స్లోగా, 3 సార్లు స్పీడ్గా బ్లింక్ అవుతుంది. అంటే మొత్తం టోటల్ వచ్చేసి మనకు అది 43 సింబల్ అయితే చూపిస్తుంది. మనకు 43 సింబల్ చూపిస్తుందంటే ఈ కంట్రోల్ యూనిట్ ISG ఇదైతే పోయిందని అయితే మనం అర్థం చేసుకోవాలి. దీన్ని కాస్ట్ వచ్చేసి మనకి 5,850 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ డోన్లో తేజ ఆటోమొబైల్ షాప్లో అయితే మనం ఆర్డర్ పెట్టి తెప్పించడం అయితే జరిగింది. మనకు 250 రూపీస్ అయితే తక్కువ తీసుకున్నాడు. 5,600 రూపాయలకైతే ఇచ్చేసాడు. మనకు ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకున్నాం. మనం డోన్లోనే ఆర్డర్ పెట్టాము. ఒక 3 డేస్కి అయితే మనకు వచ్చింది. దీన్ని అయితే ఇప్పుడు మనం ఫిట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అనేది కూడా మీకు మళ్ళీ ట్రయల్ వెళ్ళి కస్టమర్ నేను ఇద్దరం అయితే ట్రయల్ వెళ్ళి చూసాం. ముందుగా అదైతే వీడియో తెలియదు. 1 కిలోమీటర్ వెళ్ళడానికి స్టాప్ కావడం, ఆన్ కావడం, మనం కీస్ ఆఫ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. ఒక 10 అడుగులు వేస్తుంది, స్టాప్ అయిపోతుంది. అలా అయితే ప్రాబ్లం అవుతుంది. ఒక 3 డేస్ కస్టమర్ ఇలాగే దీంతో ఇబ్బంది అయితే పడ్డాడు. మనం ఇది దొరకాలంటే కొంచెం మనకు దొరకలేదు కాబట్టి ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకోవడం జరిగింది. మీకు కనిపిస్తున్నది ఈ బ్యాటరీ పక్కన ఉంది కదా ISG యూనిట్, ఇదే పోయినది. అయితే మిగిలిన బైక్లకు అయితే రెడ్ ఫైర్ అన్ని BS3 బైక్లకు అయితే సపరేట్గా ఉంటాయి. కానీ అన్నిటికి వచ్చేసి ఇందులోనే ఇవ్వడం వల్ల ఇది హెవీగా ఎక్కువగా XL100 బైక్లకు అయితే ఇది పోతూ ఉంటుంది. మిగిలిన నార్మల్ బైకుల మాదిరి రెడ్ ఫైర్, CD యూనిట్ అలా ఏ దానికి అది సపరేట్గా ఇచ్చేసినారంటే ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. మొత్తం కలిపి ఇందులో ఇవ్వడం వల్ల ఇవైతే పోవడం అయితే జరుగుతుంది. ఇది రేటుతో కూడుకున్నది కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు నార్మల్గా రైతులే ఎక్కువ యూజ్ చేసేది XL బండ్లను. అంటే వాళ్ళకి ఇటువంటి పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టారంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకా వీటిని పోయిందంటే రిపేర్ చేయడానికి కూడా సెక్షన్ అయితే ఏముండదు. డైరెక్ట్గా మార్చుకోవడం తప్పిస్తే వాటిని రిపేర్ చేసే సెక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ బైకులు అనేది కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకోవాలి. బ్యాటరీలో అయినా కూడా అలాగే నడపడం అటువంటివి అయితే ఏం చేయకండి. BS6 కానీ BS4 బైక్లకు కానీ. ఎందుకంటే వాటి నుంచి కొన్ని పవర్ అప్ అండ్ డౌన్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే చేంజ్ చేసి మీకు మళ్ళీ అలాగే డిస్ప్లేలో లైట్ బ్లింక్ అవుతుందా లేదా అనేది కూడా చూపిస్తే, ఇప్పుడు కొత్తదైతే మీకు ఫిట్ చేస్తున్నాను కదా, ఫిట్ చేయడం అయితే ఏం కష్టమే ఉండదు. BS6 బైక్లకు అయితే అటు సైడ్ వచ్చేసి మనకు అది ECU ఉంటుంది. అది కొంచెం క్రాస్గా అటు ఇటు బిగించినా కూడా బైక్ స్టార్ట్ కాదు BS6 బైక్లకి. ఇది BS4 కాబట్టి అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను లోపలికి ఏం ఫిట్ చేయలేదు. వైర్ కనెక్షన్ పెట్టి అయితే ఇప్పుడైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు గమనించండి, అప్పటికి ఇప్పటికి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది. మనం అది పెట్టి కీస్ అయితే ఆఫ్ చేసాం. అక్కడ డిస్ప్లేలో అయితే లైట్ అయితే పడడం లేదు. నేను అలాగే 15 సెకండ్లు మనకి సెల్ఫ్ బటన్ అయితే ప్రెస్ చేసి అయితే పట్టుకున్నాను. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం చూపిస్తుందా అని. ఎందుకంటే మనకి డబల్ పని ఉండకూడదు. కస్టమర్తో ఖర్చు పెట్టించినామనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు. 1కి 2 సార్లు అది పోయిందా లేదా అని చెక్ చేసుకొని అయితే తెప్పించాలి. ఎందుకంటే కాస్ట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి మ్యాక్సిమం XL బైక్ల కంటే రైతులు ఏదైనా వ్యాపారస్తులే నడుపుతూ ఉంటారు కాబట్టి 1కి 2 సార్లు మనం వారికి ఇబ్బంది కలిగించకుండా చూస్తేనే బెటర్. ఇక్కడైతే చెక్ లైట్ అయితే పర్లేదు. నేను సెల్ఫ్ బటన్ 15 సెకండ్లు ప్రెస్ చేసి పట్టుకున్నా, ఏ ప్రాబ్లం లేదు. మీకు ట్రయల్ వెళ్ళి కూడా చూస్తాను నేను, ఏమైనా స్టాప్ అవుతుందా, మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ట్రయల్ వెళ్ళి కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కీస్ బంద్ చేసి 2వ సార్లు కూడా 15 సెకండ్లు అయితే నేను ఆ సెల్ఫ్ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకున్నా. ఆ లైట్ అయితే పడడం లేదు. ప్రాబ్లం అయితే మనకైతే సాల్వ్ అయిందని అయితే అర్థమవుతుంది. అందుకని దీన్ని అయితే నీట్గా అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ట్రయల్ పోయిన తర్వాత స్టాప్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. లైట్ పోయిందని అంత మాత్రాన ప్రాబ్లం పోయిందని అయితే అనుకోకూడదు. మనకు పెట్రోల్ అయిపోతే ఎలా స్టాప్ అయిపోతుందో అలా స్టాప్ అయిపోతుంది. వేరే చోట కస్టమర్ కార్బోరేటర్, ఫిల్టర్ అన్నీ క్లీన్ చేయించి మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చాడు. మన దగ్గరకు తీసుకొని వచ్చేస్తే మనం ఆ కోడ్ని బట్టి ఈ ISG యూనిట్ పోయింది అని అయితే అర్థం చేసుకున్నాం. ఆ కోడ్ది కూడా మనం లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. షోరూంలో అయితే మనకు చూపించమన్నా కూడా చూపిస్తారు. ఆ లిస్ట్ మన దగ్గర అయితే ఉంది. ఆ లిస్టును బట్టి మనం ప్రాబ్లం చెక్ చేయాలి. ఇప్పుడైతే మనం అయితే ట్రయల్ వెళ్తూ ఉన్నాం. 1 కిలోమీటర్ వరకు అయితే నాన్ స్టాప్గా వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రాబ్లం మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం ఆ డిస్ప్లేలో లైట్ బ్లింకింగ్ అనేది స్టాప్ అయిపోయింది కదా అని ఇచ్చేసామంటే
ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాబ్లం అదే ఉందంటే ఎక్సెల్ బైక్లని BS6 బైక్లకి నమ్మేకే లేదు. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కస్టమర్కి మనకి ఏ ప్రాబ్లం లేదు, అంతా 100% ఓకే అనుకున్న తర్వాతనే బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడైతే మనమైతే 1 కిలోమీటర్ వరకు అలాగే టెస్ట్ రైడ్ అయితే చేస్తూ ఉన్నాం. మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ముందుకు కూడా వెళ్ళి ఇంకొంచెం కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. 100% అయితే ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కస్టమర్కి అయితే బైక్ హ్యాండ్ ఓవర్ చేసాం. 100 రూపీస్ అయితే మనం అడిగాం. కస్టమర్ మనకి అక్కడ స్పేర్స్ దగ్గర 250 అయితే తగ్గించారు. ఆ 250 నుంచి 200 నువ్వే తీసుకో, అక్కడ స్పేర్స్ దగ్గర తగ్గించి ఇచ్చావు కదా అని అయితే అన్నాడు. మనమైతే అక్కడ అడగలేదు. కానీ అక్కడ లేత్ దగ్గర అయితే తేజ ఆటోమొబైల్ షాప్ అతను మనకైతే తగ్గించి అయితే 250 అయితే ఇచ్చాడు. మనకు కస్టమర్ హ్యాపీగా అక్కడ 250 తగ్గించి ఇచ్చారు కాబట్టి మనం 100 అడిగినా 200 ఇచ్చి